హాయ్ అండి. వెల్కమ్ టు కర్ణా వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. పాపతోనే టైం అంతా సరిపోతుంది. వీడియోస్ తీయడం అస్సలు వీలు పడట్లేదనమాట. ఈ వీడియోలో మీరు పుట్టి స్నానంతో పాటు క్రాడల్ సెరమనీని సింపుల్‌గా ఇంట్లోనే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడబోతున్నారు. నాకైతే అమ్మ వాళ్ళు డెలివరీ అయిన 15 డేస్‌కి ఫంక్షన్ చేస్తున్నారు. కొంతమంది 11 డేస్‌కి, 5 డేస్‌కి, 9 డేస్‌కి, 21 డేస్‌కి కూడా చేస్తుంటారు. ఇక ఎలాంటి హడావుడి లేకుండా ఓన్లీ క్లోజ్ రిలేటివ్స్‌ని పిలిచాం కాబట్టి అందరూ ముందు రోజు నైటే వచ్చారు. ఫస్ట్ అయితే ఇక్కడ వుడెన్ ఉయ్యాలని డెకరేషన్ చేస్తున్నాము. ఓన్లీ నేచురల్ ఫ్లవర్సే యూజ్ చేయాలని చెప్పి ముందు రోజే బంతి పూలను మాల కట్టి ఉంచామనమాట. ఫంక్షన్ రోజు మార్నింగ్ ఇలా ఉయ్యాల డెకరేషన్‌తో స్టార్ట్ చేశాము. ఎందుకంటే పాప నిద్రపోయే టైంలోనే ఇవన్నీ చేయగలుగుతాము. న్యూ బోర్న్ బేబీస్ నైట్ అసలు నిద్రపోరు. అందుకే నైట్ అంతా కూడా మేలుకొని ఉండటం వల్ల కొంచెం అసలు ఓపిక లేకుండా టైర్డ్‌గా అనిపిస్తుంది. అందుకే వీడియో కూడా పూర్తి తీయలేకపోయాను. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే తీయగలిగాననమాట. నాతో పాటు అమ్మమ్మ, మా చిన్నమ్మ అందరం కలిసి సింపుల్‌గా ఉయ్యాల డెకరేషన్ అయితే చేశాము. ఓన్లీ బంతిపూలతో ఏదో వెల్తీగా ఉందని చెప్పి మా అమ్మమ్మ కొంచెం రోజ్ ఫ్లవర్స్ కూడా యాడ్ చేద్దామా అని చెప్తే యాడ్ చేశాము. రోజ్ ఫ్లవర్స్ యాడ్ చేశాక ఇంకా సూపర్‌గా ఉందనిపించింది. మరి ఉయ్యాల డెకరేషన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఒకవైపు మేము ఉయ్యాల డెకరేషన్ చేస్తుంటే మరోవైపు స్నానం కోసం కట్టెల పొయ్యి మీద నీళ్లు వేడి చేస్తున్నారు. ఈ వాటర్‌లో వేపాకు, వావిలాకు వేస్తారు. వీటిని వేయడం వల్ల డెలివరీ తర్వాత బాడీ పెయిన్స్ ఉంటాయి కదా! అవి తగ్గుతాయన్నమాట. అలాగే పసుపు కూడా వేసి ఆకులన్నీ వాటర్‌లో బాగా ఉడికే వరకు వాటర్‌ని వేడి చేసుకోవాలి. తర్వాత నలుగు పెట్టడం కోసం వేపాకు, వావిలాకు, పసుపు వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకొని స్నానానికి ముందు బాడీకి అప్లై చేసుకొని స్నానం చేయాలి. ఫస్ట్ నేను స్నానం చేసిన తర్వాత పాపకు కూడా స్నానం చేపించి దేవుడి ముందు చాట్లో పడుకోబెడతారు. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా బావుంటుంది. చాట్లో పాపను వేసినప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి తలరాత రాస్తారని అయితే చెప్తారు. ఇదంతా అయిపోయాక మా వాళ్ళు పాపను రెడీ చేస్తున్నారు. ఇక ఈలోపు ఉయ్యాల్లో నా పట్టు చీర వేశాము. తల్లివి కానీ, అమ్మమ్మ వాళ్ళ చీర కానీ ఇలా ఉయ్యాల్లో వేస్తే మంచిదని అలా చేస్తారు. అలాగే పాపకి అక్షింతలు వేయడం కోసం ముందుగానే రెడీ చేసి పెట్టామనమాట. మరోవైపు అమ్మమ్మ ఊయల చుట్టూ బంతిపూలను వేయడానికని చెప్పి విడదీస్తున్నారు. ఫైనల్‌గా అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఊయల్లో 5 తాంబూలాలను పెట్టాలి. ఇక్కడ చూడండి హడావుడిలో 5వ తాంబూలం ఊయల మిడిల్‌లో పెడుతుంటే నాన్న ఉండి పాపని అరటిపండ్ల మీద పడుకోబెడతావా అని అంటుంటే వెంటనే తీసి సైడ్‌కి పెడుతున్నారు. ఇలాంటప్పుడు కొంచెం భయం ఎలా జరుగుతుందో ఏంటో అని హడావుడి ఇవన్నీ కామన్ గదా! మరోవైపు మా బుడ్డది రెడీ అయిపోయి హాయిగా నిద్రపోతుంది. ఇక పాపను ఉయ్యాల్లో వేసే ముందు వచ్చిన వాళ్ళందరూ ఊయల్లో తాంబూలాలపై అక్షింతలు వేస్తారంట. ఇదంతా అయిపోయాక అమ్మమ్మ పాపను ఉయ్యాల్లో అయితే వేశారు. ఊయల్లో ఊపుతుంటే హాయిగా ఫంక్షన్ అయిపోయేంత వరకు కూడా నిద్రపోయింది. ఆ రోజు మాత్రం మా అదృష్టం అస్సలు విసిగించలేదు. ఇక నేను వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలిచ్చాను. అయితే ఫంక్షన్ కోసమని శారీ, బ్లౌజు అన్నీ స్టిచ్ చేపించుకొని రెడీగా ఉంచుకున్నా. కానీ అప్పటికే టైం 12 అవుతుంది. పాపను ఉయ్యాల్లో వేయటం అటు ఇటు కానీ టైం అవుతుందని చెప్పి శారీ చేంజ్ చేసుకునే టైం కూడా లేకుండా పోయింది. ఇలాంటప్పుడు అలాగే ఉంటుంది. మరి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.